హాయ్ వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ అంటే ఏంటి? ఏ స్టాండర్డ్ మెజర్మెంట్ ఫర్ పర్టికులర్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ యూనిట్. అంటే ఒక పదార్థాన్ని కొలవడానికి ఉపయోగించే ఖచ్చితమైన కొలతను యూనిట్స్ లేదా ప్రమాణాలు అంటారు. ఎలా అంటే సపోజ్ మనకు ఏదైనా ఒక వస్తువు అవసరమైనప్పుడు అది ఎంత క్వాంటిటీ కావాలి అని అడుగుతాం కదా, ఆ క్వాంటిటీనే యూనిట్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. మనకు కొన్ని రకాల సిస్టమ్స్ ఉన్నాయి, వీటి ద్వారా యూనిట్స్ని యూజ్ చేసుకోవాలి. అవి సిజిఎస్ సిస్టమ్, ఎఫ్బిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్. సిజిఎస్ సిస్టమ్ ఇది ఫ్రెంచ్ వాళ్ళు యూజ్ చేసేది. ఎఫ్బిఎస్ సిస్టమ్ వచ్చేసి బ్రిటిష్ సిస్టమ్. ఎంకేఎస్ సిస్టమ్ దీనినే మెట్రిక్ సిస్టమ్ లేదా ఎస్ఐ సిస్టమ్ అని కూడా అంటారు. సిజిఎస్ సిస్టంలో లెంత్కి యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్, వెయిట్కి గ్రాము, టైంకి సెకండ్స్. ఎఫ్బిఎస్ సిస్టంలో లెంత్కి యూనిట్స్ ఏంటి? ఫూట్, వెయిట్కి పౌండ్, టైంకి సెకండ్స్. ఎంకే సిస్టమ్ లేదా ఎస్ఐ సిస్టమ్ దీనికి లెంత్కి యూనిట్స్ ఏంటి? మీటర్, వెయిట్కి కేజీ, టైంకి సెకండ్స్. మనకి ఎగ్జామ్లో ఆల్మోస్ట్ ఎగ్జామినర్ ఎంకేఎస్ సిస్టమ్ మీద అడుగుతూ ఉంటాడు. సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వారు 1971 నుంచి అన్ని కంట్రీస్ ఎంకే సిస్టమ్ యూజ్ చేసుకోండి అని చెప్పారు. యూనిట్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డిరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ 7. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలాసార్లు దీని మీద డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారు. ఆ ఫండమెంటల్ యూనిట్స్ ఏంటివి అని కూడా గుర్తుపెట్టుకోవాలి, వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫండమెంటల్ క్వాంటిటీ మాస్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? కిలోగ్రాము, సింబల్ ఎం. లెంత్కి మీటర్, టైంకి టీ, ఎస్ఐ యూనిట్ సెకండ్స్. కరెంట్కి సింబల్ ఐ, ఎస్ఐ యూనిట్ యాంపియర్, యాంపియర్కి సింబల్ ఏ. టెంపరేచర్కి టీ, కెల్విన్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ న్యూ, దీనికి ఎస్ఐ యూనిట్ ఏంటి? మోల్. లూమినస్ ఇంటెన్సిటీకి క్యాండిలా. మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ టెంపరేచర్. చాలామంది ఈజీగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకు సెంటిగ్రేడ్ ఉంది, ఫారెన్ హీట్ ఉంది, ఇది గుర్తుంటుంది. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కెల్విన్. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే కెల్విన్. తర్వాత లెంత్కి చాలామంది కిలోమీటర్ అని ఆన్సర్ చేస్తూ ఉంటారు. అది కాదు మనకు ఆన్సర్. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లెంత్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్. యూనిట్స్ ఆఫ్ లెంత్ ఈజ్ మెజర్మెంట్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్. లెంత్కి యూనిట్ ఏంటి? మీటర్. 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్. 1 మీటర్ ఈక్వల్స్ టు 1000 మిల్లీమీటర్. 1 మీటర్ ఈక్వల్స్ టు 0.001 కిలోమీటర్. అలాగే 1 సెంటీమీటర్ అంటే ఇవి కన్వర్షన్ అనమాట. మీటర్ టు సెంటీమీటర్, మిల్లీమీటర్, కిలోమీటర్స్కి కన్వర్షన్. తర్వాత ఆస్ట్రోనామికల్ యూనిట్. వాట్ ఈజ్ ఆస్ట్రోనామికల్ యూనిట్? ది మీన్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్. అంటే మనకు సూర్యునికి భూమికి మధ్య సరాసరి దూరాన్ని ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈక్వల్స్ టు 1.496 ఇంటూ 10⁻11 మీటర్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ లైట్ ఇయర్. లైట్ ఇయర్ ఈజ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఇన్ 1 ఇయర్. అంటే ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించగలిగే దూరాన్ని ఏమంటారు అంటే లైట్ ఇయర్ అని అంటారు. 1 లైట్ ఇయర్ ఈక్వల్స్ టు
9.46 into 10 to the power of 15 meters or 9.46 into 10 to the power of 12 కిలోమీటర్స్. ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీటి మీద క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. పర్ సెక్, 1 parsec ఈక్వల్స్ టు 3.26 ఇంటూ లైట్ ఇయర్ ఆర్ 3.08 ఇంటూ 10 to the power of 6 మీటర్స్. పర్సెక్ అనేది బిగ్గెస్ట్ యూనిట్ ఆఫ్ లెంత్ని మెజర్ చేయడానికి ఉన్న అతిపెద్ద ప్రమాణం ఏంటి? పర్సెక్. ఫెర్మి, దిస్ ఈజ్ 10 to the power of -15th part ఆఫ్ ది మీటర్, అంటే మీటర్లో 1/15th part అన్నమాట. ఫెర్మి 10 to the power of -15 meters. దిస్ ఈజ్ ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లెంత్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, పర్సెక్ అండ్ ఫెర్మి, ఎందుకంటే అది లెంత్కి, పర్సెక్ అనేది లెంత్కి బిగ్గెస్ట్ యూనిట్, ఫెర్మి అనేది లెంత్కి స్మాలెస్ట్ యూనిట్. క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, లెంత్కి బిగ్గెస్ట్ యూనిట్ ఏంటి, స్మాలెస్ట్ యూనిట్ ఏంటి అని. యూనిట్స్ ఆఫ్ మాస్, ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ మాస్ ఈజ్ కిలోగ్రామ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మాస్ ఈజ్ అటామిక్ మాస్, దాన్ని ఏ సింబల్తో సూచిస్తారు? AMU. 1 AMU ఈక్వల్స్ టు 1.655 ఇంటూ 10 to the power of -27 kg. బిగ్గెస్ట్ యూనిట్ ఆఫ్ మాస్ ఈజ్ చంద్రశేఖర్ లిమిట్, CSL. 1 CSL ఈక్వల్స్ టు 1.4 times ఆఫ్ ది మాస్ ఆఫ్ ది సన్. మాస్ ఆఫ్ ది సన్ ఏంటి? 2 ఇంటూ 10 to the power of 30 kg. లేదా సోలార్ మాస్ ఏంటి అని అడిగినా కూడా ఇదే ఆన్సర్. యూనిట్స్ ఆఫ్ టైమ్, ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ సెకండ్స్. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ షేక్. 1 షేక్ ఈక్వల్స్ టు 10 to the power of -8 second. బిగ్గెస్ట్ యూనిట్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఈజ్ 250 million years ఆర్ కాస్మిక్ ఇయర్. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్. ఇది గుర్తుపెట్టుకోండి, మనకు ఫారెన్ హీట్, సెల్సియస్ ఇవే గుర్తుంటాయి, బట్ క్వశ్చన్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ అని అడుగుతాడు. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈజీగా మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనకు ఆల్రెడీ చెప్పాను, సెల్సియస్, ఫారెన్ హీట్ ఇదే గుర్తుంటుంది. కెల్విన్ అనే వర్డ్ మనం చాలా తక్కువ వింటూ ఉంటాము, కాబట్టి ఈజీగా రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ యాంపియర్. దీన్ని ఏ సింబల్తో చూపిస్తాం? ఏ. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లూమినస్ ఇంటెన్సిటీ ఈజ్ క్యాండిల్లా. లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే ఏదైనా ఒక సోర్స్ నుంచి, అంటే సన్ నుంచి కావచ్చు, మూన్ నుంచి కావచ్చు, లేదా మనం ఇంట్లో వేసుకుంటాం కదా లైట్, ఆ లైట్ నుంచి ఎంత ఇంటెన్సిటీతో మనకు కాంతి అనేది వస్తుంది, లైట్ అనేది వస్తుంది, దాన్ని మెజర్ చేసే యూనిట్ ఏంటంటే ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లూమినస్ ఇంటెన్సిటీ. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఈజ్ మోల్. డిరైవ్డ్ యూనిట్స్, ఇది ఇంకొక పార్ట్లో చెప్పుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.